జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. తిరుప్పావై 28వ పాసురం. నిన్నటి పాసురంలో 27వ పాసురంలో వాళ్ళకి కావలసినటువంటి ఆభరణాలు, ఆండాళ్ తల్లి చేయబోయేటటువంటి వ్రతానికి, గోకులంలో గోపికలు చేసేటటువంటి వ్రతానికి కావలసినటువంటి సరంజామ సాధనాలని అడిగారు 27వ పాసురంలో. ఇంకా ఆ తర్వాత నీతో కలిసి కూర్చొని భోజ్యమైనటువంటి ఆ పాయసాన్నాన్ని స్వీకరించాలి అని ప్రార్థించారు. అరుళ్ళని కృప చేయమన్నారు. ఈ 28వ పాసురంలో మరి ఇదంతా జరగాలి అని అంటే మీకున్నటువంటి అర్హత ఏమిటి అని అడిగేట భగవంతుడు. వారికి ఉన్నటువంటి అర్హతని గురించి ఈ పాసురంలో చెప్తున్నారు. మనకి కూడా ఇది గోకులంలో ఆనాడు వారు చేసినటువంటి వ్రతం గురించి, గోపికల యొక్క కథ చెప్తోందా ఆండాళ్ తల్లి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసంధానించుకోవలసినటువంటి ప్రక్రియ గురించి తిరుప్పావైలో ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది. ఈ 28వ పాసురంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి అంశాలు, వాటితో మనము భగవంతుణ్ణి ఏ విధంగా చేరాలి అనేది తెలియజేస్తూ ఉంది. అకించనత్వము అంటారు. అంటే ఇంకా వేరే విధమైనటువంటి ఆశ్రయం ఏదీ లేదు మాకు, నిన్ను శరణాగతి చేశాము అనేటటువంటి మనస్సును ఏర్పరచుకోవడం, అదే చెప్తున్నారు ఈ పాసురంలో. మరి ఇంకా ఆలస్యం చేయకుండా పాసుర విశేషాలు తెలుసుకుందాం. ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ. ఓం नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువడిகளే శరణం. ఎంత మేలు చేసిందండి మన కోసం ఆండాళ్ తల్లి. తాను ఆచరించినటువంటి ఈ వ్రతాన్ని మన దాకా తీసుకువచ్చి ప్రతి ఒక్క జీవి కూడా తలచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసినటువంటి నియమాల గురించి చెప్తోంది. భగవంతుని దగ్గరికి వెళ్ళి మన యొక్క అకించనత్వాన్ని ప్రదర్శించాలట. అందుకని మనం భగవానుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాం కదండి. నా ధర్మనిష్టోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందో అకించనోనన్యగతి శరణ్యః. నాకు ఇంకా వేరే శరణ్యము ఏదీ లేదు స్వామి, నీవే నాకు శరణ్యము. అంతా అన్నీ కూడా నెరవేర్చేటటువంటిది నీవే. అగ్రేశ్వరుడండి ఆయన, ములోకాలని పాలించేటటువంటి నాథుడు ఆయన స్వామి అయితే ఆయన యొక్క సొత్తు మనం. కాబట్టి మనల్ని సంస్కరించుకోవాలన్నా కూడా ఆయనే సంస్కరించుకోవాలి. కాబట్టి మేము ఏది పొందాలన్నా కూడా మాకు ఉండేటటువంటి అర్హత ఏమిటి అంటే ఏదీ లేదు, నిన్ను శరణాగతి చేయడం తప్ప అని మనకి నేర్పుతూ, ఆనాడు గోకులంలో గోపికలు చేసినటువంటి వ్రతానికి మరి ఏమిటి మీ అర్హత అంటే మాకే అర్హత లేదు స్వామి, ఏదో అడవుల వెంట తిరిగేటటువంటి పశువుల వెంట తిరిగేటటువంటి వాళ్ళము అని ఆ గోపికలందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. ఆండాళ్ గోష్ఠి. ఒకసారి పాసురాన్ని కూడా అనుసంధానం చేసుకుందాం. கரவைகள் பின் சென்று காணம் சேருந்துண்போம் அறிவொன்றுமில்லாத ஆயர்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமடியோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவம் சீரியொருளாதே இறைவாணி தாராய் పరై ఏలోరింబావాయ్. మేము పర అనేటటువంటి వాద్యాన్ని తీసుకోవడానికి వచ్చాము స్వామి, నిన్ను ఆరాధించి నిన్ను సేవించి అని ఈ పాసురంలో కూడా పరని అడుగుతున్నారు వారు. స్వామి యొక్క ఆంతరంగిక కైంకర్యం మేము చేసుకోవాలనుకుంటున్నామని గత పాసురాల్లో అని, ఇప్పుడు ఇంకా చివరికి ఆంతరంగ కైంకర్యం అంటే ఏమిటి? స్వామి దగ్గరే ఉండి ఎప్పుడూ కూడా స్వామికి మనకి ఉండేటటువంటి బంధం ఎట్లాంటిది? 7 జన్మలు కూడా విడదీయరానటువంటి సంబంధం. సూర్యుడికి కిరణాలకి ఉన్నటువంటి, అంటే సూర్యునికి కాంతికి ఉన్నటువంటి సంబంధం, దీపానికి కాంతికి ఉన్నటువంటి సంబంధం, అట్లాగే పుష్పానికి సువాసనకి ఉన్నటువంటి సంబంధం. అట్లాంటి సంబంధాన్ని ఎరుగక మనము ఎంతో బయటికి వచ్చి భూమి మీదకి వచ్చి చేయకూడనటువంటి తెలుసుకోకూడనటువంటి విషయాల పట్ల మనం వ్యామోహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. కానీ మనకి సంస్కృతంలో ఒక సామెత ఉందండి, ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని.
సంస్కృతంలో ఒక సామెత ఉంది, తెలుగులో కూడా ఒక సామెత ఉందండోయ్. ఏమిటది? పని లేనటువంటి వాడు పిల్లి తల కొరికాడు అని. పని లేనటువంటి వాడు పిల్లి తల కొరికాడట. అంటే వాడు ఏదో పని చేస్తున్నట్టుగా చేస్తాడు కానీ చేసేదేమిటి? పిల్లి తల కొరకటం. ఆ పని చేస్తున్నట్టుగా చేస్తున్నాడు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అదే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, మాకు ఉన్నటువంటి అర్హత ఏదీ లేదు స్వామి. మనము ఇది కథ గోపికల కథగా చెప్తోందా? మనకి కూడా అన్వయం చేసుకోవాలనే చెప్తోంది. ఇప్పటి వరకు మనం ఇన్నాళ్లుగా ఏది చేశాము, ఏది చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఈ విషయాల్నే మనకి తెలియజేస్తూ ఉన్నారు. కరవైகள் பின் சென்று కానం సేరుందుంబోం. కరవైகள் పాలిచ్చేటటువంటి పశువులు అంటే ఆవులు, గేదెలు, వీటి వెనకాల పిన్సెండ్రు, వాటి వెనకాల మేము పడి తిరిగేటటువంటి వాళ్ళం. పశువులు అంటేనే ఏ జ్ఞానం లేనిదంటూ అంటూ ఉంటారు కదా, జ్ఞానేన హీన పశుభి సమాన అంటారు కదా, ఏ జ్ఞానం లేనటువంటివి పశువులు అని. మరి ఆ పశువుల వెనకాల తిరిగేటటువంటి వాళ్ళము. మాకు ఎటువంటి జ్ఞానము లేదు స్వామి. అడవులలో పడి తిరిగేటటువంటి వాళ్ళం పొట్టకూటి కోసము. పొట్టకూటి వీళ్ళు గోకులంలో గోపాలురు కాబట్టి వాళ్ళకి విజ్ఞానం లేదు, ఎటువంటి చదువు లేదు. వాటి వెనకాల తిరుగుతూ ఉంటారంటే ఆహార శుద్ధి లేదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా శుచిగా శుభ్రంగా ఉండాలో తెలియదు. అంటే ఎటువంటి జ్ఞానం లేదు మాకు అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి చెప్పేటటువంటి విషయం ఏమిటంటే ఆహార శుద్ధి అనేది ఏర్పరచుకోవాలి. ఆహార శుద్ధి లేకపోతే మనసు శుద్ధి ఉండదుట. మనశుద్ధి వల్లనే భగవంతుని ఆశ్రయం దొరుకుతుంది మనకి. ఎట్లా ఎక్కడ ఉండి శుభ్రంగా శుచిగా తినాలి, ఏది తినకూడదు అనేటటువంటి విషయ అవగాహనని మనం కలిగి ఉండాలి. ఇది మనకి భగవద్గీతలో కూడా పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. సత్వరజస్తమో గుణాల్లో సాత్విక గుణం పెంపొందించుకోవడం కోసం, రజస్తమో గుణాలను తగ్గించుకోవడం కోసం ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలి, ఎటువంటివి తినకూడదు, ఈ విషయాలని పాటించాలి, ఏది ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ శరీర పోషణ ద్వారా ఆత్మకి సంబంధించినటువంటి శరీర పోషణ ద్వారా ఆత్మ సంస్కారం ఏర్పడుతుందిట. అంటే మనస్సు శుద్ధి ఏర్పడితేనే ఆత్మకు అది ప్రయోజనం అన్నమాట. ఏమిటండి మనం తీసుకునేటటువంటి ఆహారానికి మనస్సుకి సంబంధం అంటే తీసుకునేటటువంటి ఆహారము సప్త ధాతువులుగా మారుతుంది. అందులో ఉన్నటువంటి ఘనమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో మలమూత్రాదులతోటి మూడొంతులు వెళ్ళిపోతుంది. అందులో సూక్ష్మంగా ఏర్పడేటటువంటిది సప్త ధాతువులుగా మారుతుంది. అందులో సూక్ష్మంగా ఉన్నటువంటిది మనస్సుగా తయారవుతుంది. అంటే మనం తీసుకునేటటువంటి ఆహారము మనస్సుకి సంబంధం ఉంది కాబట్టి మనస్సు శుచిగా శుభ్రంగా ఉండాలి అంటే నువ్వు తీసుకునేటటువంటి ఆహారం కూడా శుభ్రంగా ఉండాలి. ఆ మనస్సుని బట్టే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. దాని ద్వారానే నీకు వాసనా బీజాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఆ సంస్కారం నీ ఆత్మ పోషణకి ఉపయోగపడుతుంది. శరీర పోషణ కోసం తీసుకునేటటువంటి ఆహారము ఆత్మకి ఆత్మ సరిగ్గా ఉండాలి అని ఆత్మకి సంస్కారం ఏర్పడటానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి అని మనం చెప్తున్నారు. ఆయర్కులత్తు గోపాలురం మేము కురై ఒన్రు ఇల్లాద గోవింద, ఇల్లాద గోవింద. ఇంకా మేము చేసుకునేటటువంటి పుణ్యం ఏమన్నా ఉందా అనంటే పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి పుణ్యం ఏది మాకు కనబడటం లేదు. అయితే మేము చేసుకునేటటువంటి పుణ్యం ఏమిటి అనంటే మాలో ఒకటిగా నిన్ను కలిగి ఉన్నాం కదా స్వామి, అదే మాకు పెద్ద పుణ్యము అంటున్నారనమాట. మనము చేసేటటువంటి పుణ్యాలు పాపాలు ఇవన్నీ కూడా పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నవి, ఈ జన్మలో చేసేటటువంటివి, ఇంకా కొన్ని ప్రారంధ కర్మలని తప్పకుండా అనుభవించాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మాకు ఏమీ తెలియదు, ఎటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళము. పూర్వజన్మ నుంచి ఏమన్నా తెచ్చుకున్నామా అనంటే ఒక ధర్మవ్యాధుడు కానీ తర్వాత విదురుడు కానీ ఇట్లాంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మహాభక్తులు అయ్యారు. చేసేటటువంటి కర్మ ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ముక్తిని పొందారు. మాకు అట్లాంటివన్నీ కూడా ఏమీ లేవు. ఆ ఎరుకులత్తు యాదవ కులంలో పుట్టినటువంటి వాళ్ళం.
உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் యామణియోం ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యామణియో మేం చేసినటువంటి పుణ్యం ఏమిటి అని అంటే అంతటి పరమాత్మవు లోకాల్ని ఏలేటటువంటి జగన్నాథుడవు మాలో ఒకడిగా పుట్టావయ్యా అంటున్నారనమాట. అదే మేము చేసుకునేటటువంటి పెద్ద పుణ్యము. అంతకు మించినటువంటి పుణ్యం ఉంటుందా చెప్పండి? అంటే ఈ గోపికలు గోపాలురు అందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వాళ్ళలో ఒకడిగా భగవంతుడు పుట్టాడు అని మనకి తెలియజేస్తోందనమాట ఆండాళ్ళ తల్లి. గోపాలురు అంటే ఏదో తక్కువ భావన కాదు, వాళ్ళు ఎంతో తపస్సు చేసుకొని భగవంతుని పైన ఎంతో భక్తి కలిగినటువంటి ఋషులు మునులే అట్లా పుట్టారు అని మనకి ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో చెప్తోందనమాట. మాలో ఒకడిగా పుట్టావు స్వామి, అదేమేం చేసినటువంటి పెద్ద పుణ్యం. అయితే మాకు ఇన్నాళ్లుగా తెలియక కురై ఒన్రుమిల్లాద గోవింద, నీ యొక్క వైభవము మాకు తెలియక ఏవో చిన్న చిన్న పేర్లతో పిలిచాము. నువ్వు మాతో కలిసి ఉన్నావంటే మాకు ఇంకా లోటు ఏముంది స్వామి? ఏ లోటు లేనటువంటి వాడవు, అజుడవు, నీకు పుట్టికే లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా మాతో పుట్టావు, నీకు ఏ విధమైనటువంటి లోటు లేదు. అట్లాంటి నీవు మాలో ఒకడిగా పుట్టావు. అయితే మాకు ఇంత వైభవం తెలియక ఏవో చిన్న చిన్న పేర్లతో పిలిచాము. నీకు గోవిందుడు అనేటటువంటి నామం ఉందిట. ఆ నామంతో మళ్ళీ ఇక్కడ చెప్తోంది. అందుకని శంకరాచార్య స్వామి కూడా అంటారు, లేక ఏవో చిన్న చిన్న పేర్లతో పిలిచాము స్వామి, నువ్వు ఏమి అనుకోకూడదు, ఎందుకంటే నువ్వు మా స్వామివి, మేము మీ సొత్తు కాబట్టి. ఉందన్నోడు ఉరవు ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియాదు, నీ యొక్క గొప్పదనం తెలుసుకోలేక మాలో ఒకడిగా పుట్టినటువంటి నిన్ను ఏవో చిన్న చిన్న పేర్లతోటి పిలిచాము. అయితే నువ్వు లోకాల్ని ఏలేటటువంటి పరమాత్మవు, జగన్నాథుడవు కాబట్టి నీకు మాకు ఉన్నటువంటి సంబంధము ఒకళ్ళు తీసేస్తే తొలగిపోయేది కాదు. ఉందన్నోడు ఉరవు, నీవు స్వామివి, మేము నీ సొత్తు. నమక్ ఇంగు ఒళిక్క ఒళియాదు, ఈ బంధం ఒకళ్ళు తీస్తే పోయేటటువంటిది కాదు. అరియాద పిళ్ళైహళం అన్బినాల్, అరియాద పిళ్ళైహళం, పిల్లలు చెప్పినటువంటివి, అమాయకులు అంటే పిచ్చివాళ్ళు చెప్పినటువంటివి, ఇంకా నీ మీద అధిక ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటివి ఇట్లాంటి స్వామి. ఉందన్నై సిరు పేరళైత్తనవం సీరియరులాదే, మా కోసం వచ్చినటువంటి నిన్ను గోవిందనామంతో ఈరోజు జపిస్తూ ఉన్నాము, నీ కోసమై తపిస్తూ ఉన్నాము. కాబట్టి సీరి అరుళాదే, మమ్మల్ని అనుగ్రహించి మా మీద కోప్పడకు స్వామి, మేము నిన్ను సేవించుకొని నీ నుంచి పర అనేటటువంటి వాద్యాన్ని తీసుకోవడానికి వచ్చాం. నీ తారాయి పరై ఏలోరింబావాయ్, పర అనేటటువంటి సాధనాన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాం స్వామి అంటూ ఈ పాసురంలో వాళ్లకున్నటువంటి తక్కువదనాన్ని, అకించనత్వం అంటారు దాన్ని, అది చూపిస్తూ భగవంతుణ్ణి శరణాగతి చేస్తూ, ఇంకా నీవే మాలో ఒకడిగా పుట్టావంటే మా పుణ్యం ఏ పాటిది చెప్పు, ఎవరూ కూడా లెక్కించదగినటువంటి అంత పుణ్యం చేసుకున్నాం మేము, మాలో ఒకడిగా పుట్టావు అని వీళ్ళ యొక్క అర్హత ఎంత గొప్పదో చాటి చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே.